ఈరోజు ర్యాపిడోలో ఎవరైనా అమ్మాయి ఎక్కితే చాక్లెట్ ఇద్దామని కొన్నామమ్మా. చూద్దాం ఎవరైనా ఎక్కుతారో లేదో. బాబాయ్ అన్నం తిన్నావా? అన్నం తినలేదా? సరే బాబాయ్ తినండి. ఈరోజు ఒక్కటి కూడా లాంగ్ రైడ్ రాదేమో అనుకున్నా. ఎయిర్పోర్ట్కి వచ్చింది, సార్ని అయితే పికప్ చేసుకుని వెళ్ళిపోయా. ఒరే అందగడ 2 మినిట్స్లో వెళ్ళిపోతాను రా బాబు, ర్యాపిడోలో డ్రాప్ చేసేకి వచ్చాను అంటే, లేదు డబ్బులు అయితే కట్టాలి అన్నాడు. సరేలే ఎగ్జిట్ గేట్ దగ్గర కట్టే అన్నాడు. సరేలే అనుకోని ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే డబ్బులు అయితే కట్టేసి వెళ్ళిపోయా. మ్యాక్సిమం నాకు ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ రైడ్ అయితే పడలేదు, కానీ ఈరోజు అయితే అక్కడి నుంచి రిటర్న్ రైడ్ పడింది. కాదన్నా ఒక నిమిషం, నేను చెప్పేదేనండి. నేనేం చేయలేను, ఆర్డర్ పంపించలేదు మీకు. కట్టేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. తెలియదు అన్న, నిజంగా వచ్చింది ఇప్పుడే ఫస్ట్ టైం. ఎవరు ఎందుకు తెలియదు మీకు చెప్పండి. ఆడ బోర్డు చూసుకోలేదు. ఎక్కడ ఆ బ్యానర్ బోర్డు ఉన్నది మీకు. ఏ బ్యానర్? బోర్డు చూడలేదు మీరు. ఎక్కడ బ్యానర్ అన్న? అట్ట పక్క ఉంటుంది సార్, ఒకసారి చూపించండి అన్న, ఉంటే చూద్దాం మళ్ళీ. సార్ ఇదా అన్న? దీన్ని ఎక్కడైనా చూస్తారా అన్న? అది ఆ ఆటో వాళ్ళకి ర్యాపిడో వాళ్ళకి లోపల అలవలేదంట. ఆ విషయం నాకు తెలియకుండా నేనైతే వెళ్ళిపోయా. ఆయన అయితే ఫైన్ కట్టమన్నాడు. కాసేపు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే వదిలేశాడు. ఈరోజు ఒక్క అమ్మాయి రైడ్ కూడా రాలేదు నాకు. నా దరిద్రం. పొద్దున్నే 9 గంటల నుంచి నైట్ 11 వరకు ర్యాపిడోలో వచ్చిన పైసలు ఇవి, ఊబర్లో వచ్చిన పైసలు ఇవి.